కాన్స్టిట్యూన్సీ చూసుకో అలాగే. లేకపోతే 10 అడుగులకు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి కాపు మహిళల బాధ వర్ణనాతీతం అండి. అంటే కాపులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెడతారు, ప్రభుత్వాన్ని పడగొడతారు, కాపులు వెన్నుముకగా నిలబడతారు అని ఎన్నో వినున్నామండి. అంతటి మహోన్నత కాపులు వారి సామాజిక వర్గానికి, వారి జాతికి మేలు చేసే దాంట్లో పోరాడమే కాదు, దానికి మించిన స్థాయికి కూడా ఎదగాలి అనే దాంట్లో తాత్కాలికంగా ఉండాలని నేను రాజకీయాలకు అతీతంగా జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. మన ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించడానికి ఈ రాష్ట్రంలోనే ప్రముఖులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, దళితులకి ఎక్కడైపు ఉన్నా ఆయన ఒక టైగర్గా నిలబడే మన హర్ష్ కుమార్ గారు చేశారు. వాళ్ళ కుమారుడు మరి చాలా మంది భోజనం చేసుకోవడం మళ్ళీ లోపల రావండి. మన లైవ్ నడుస్తుంది కాబట్టి మన ఛానల్ ఇబ్బంది లేదు. వారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. సార్ అందరికీ నమస్కారం. అంటే రాంగ్ క్యాలిక్యులేషన్ లో రావడం జరిగింది. ఎందుకంటే 9 బయలుదేరామండి అక్కడ రాజమండ్రిలో. ఎందులో తెలియదు ఈరోజు హైదరాబాద్ ట్రాఫిక్ 11:30, 12 కల్లా వచ్చేయచ్చు అని అనుకున్నాం, కానీ టైం అయింది. ఐఎమ్ వెరీ సారీ. మీ అందరికీ, ముఖ్యంగా తోట రాజీవ్ గారికి, ఆయన మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి రమ్మన్నారు. ముందుగా మీ అందరికీ క్షమాపణ చెప్తామన్నారు. ఇంకా ముద్రగడ పద్మనాభం గారికి నాకు ఉన్న సంబంధం, ఈ రాష్ట్రాన్ని మరొక వైపు తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ అప్పుడున్న పరిస్థితులు అనుకూలించలేదు. ఈ రోజున ఆయన చేసిన ఉద్యమాలు ఆయన స్వార్థం గురించి చేసేది కాదు. తన జాతిలో అట్టడుగున్న ప్రజల గురించి వాళ్ళు పైకి రావాలంటే రిజర్వేషన్లు కావాలంటే మనం పోరాటం చేయిందే రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఆయన చాలా గొప్పగా పోరాటాలు చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఒక ఉద్యమం కాదు ఆయన చేసింది. మారువేషాల్లో సభల్లో ప్రవేశించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మీరు తుడిలో రైలు సంఘటన గురించి మీకు తెలుసు, కానీ అంతకుముందు రావులపాలెంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ సభలోకి వెళ్ళడానికి ముద్రగడ పద్మనాభం గారిని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు కూడా ఆయన మారువేషం వెళ్ళి ఆ సభలో పాల్గొన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఇంకా మీ యువతకి, అంటే ఇప్పుడున్న యువతకి ఆయన గురించి ముద్రగడ పద్మనాభం తునిలో రైలు దహన కేసులో ఆయన పెట్టిన మీటింగు కాపు గురించిన విషయాలే తెలుసు. ఆయన సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి సైకిల్ యాత్ర ద్వారా కాపులను చైతన్యపరిచారు అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే నిరంతరం ఒక ఉద్యమంతో ఆయన నాయకుడు అవ్వలేదు, నిరంతర ఉద్యమాలతో. ఎందువల్లంటే ఆయన గొప్ప విషయం ఏంటంటే కాపులకి ఎవరు రిజర్వేషన్ ఇచ్చారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దామోదరం సంజయ్ గారు, రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి. ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి 2వసారి ఉద్యమం మొదలుపెట్టారు. తర్వాత తర్వాత కూడా తీసేసినారంటే నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ తీసేశారు.
మళ్ళీ ఆ రిజర్వేషన్లు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు పాటుపడ్డారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు కాపు జాతిని తమ ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నాయి. కాపులు ఏ రకంగా ఉన్నారంటే ఈ గవర్నమెంట్ లో మాకు అన్యాయం జరిగింది, ఇంకో గవర్నమెంట్ ఎన్నుకుందామన్న దృక్పథంలో ఉన్నారు. కానీ ఎవరైతే మాకు న్యాయం చేస్తారు అన్న ఒక విషయాన్ని ఆలోచించుకునే దృక్పథం వైపు వెళ్ళాలి. ఈరోజు బహునాయకత్వం అన్నది అన్ని కులాల్లోనూ కూడా ఉంది. కాబట్టి ఈ బహునాయకత్వాలను పక్కన పెట్టి ఆయన యొక్క ఆశయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నదే ఆయన ఆశయం. మా తోటలో ఆకులు ఉంటాయి కదా, తోటలో ఆకులు లేకుండా తోటలేదు. అది ఎలా ఉంటుంది చెప్పండి. ఆకులు ఉంటేనే తోటలు ఉంటాయి. కొంచెం అలా సురేష్ దా చూస్తే నన్ను కలిపేసుకున్నారంటే పివి సురేష్ అని మాజీ కార్పొరేటర్ సార్. ఈ వార్డు కాదు కదా సార్, మన మల్కాపూర్ గవర్నమెంట్ గేట్. ఉంటారా వెళ్ళిపోతాం సార్. ఒక్క సార్తడు మాకు ఒకసారి నేను ఎస్సీ భోజనం చేయండి చూసారా, రోజు నీ పోస్టింగ్ చూస్తుంటా. కొంచెం తీయండి. వస్తాను